జీకొండూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు ఇవన్నీ జరుపుకుంటున్నాం. చెరువు మాధవరంలో పొలాలకు వెళ్ళే రైతులకి వంతెన నిర్మాణం కావచ్చు, ఇక్కడ అట్లాగే గ్రామ నాయకులందరూ కలిసి మన గ్రామంలో ఏర్పాటు చేసిన సచివాలయం, ఆర్బీకి, అట్లాగే వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవాలు, అట్లాగే కందులపాడులో కమ్యూనిటీ హాల్, అట్లాగే వాటర్ ట్యాంక్ అని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా జీకొండూరు నుంచి గంగినేని వరకు ఏమైతే రోడ్డు ఉందో ప్రజలు అవస్థపడతా ఉన్నారు. ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ రోడ్డు నిర్మాణానికి సంబంధించి. అట్లాగే మన కందులపాడు నుంచి నాగులూరు వరకు శాంక్షన్ అయినటువంటి రోడ్డు కానీ, ఈ రెండు కాంట్రాక్టర్లో కొంచెం బిల్లులు పెండింగ్ ఉన్నందువల్ల పనులు ముందుకు తీసుకెళ్ళట్లేదు. కాబట్టి వారికి ఎవరైతే పర్టికులర్గా ఆ కాంట్రాక్టర్లు అంటే ఇక్కడ బిల్లులు పెండింగ్ కాదు, వేరే ప్రాంతాల్లో బిల్లులు పెండింగ్ వల్ల వాళ్ళు ఆర్థిక నిధుల లభ్యత తక్కువగా ఉన్నందువల్ల పనులు స్లో అయినాయి. అవి అడిగాను, వెంటనే కార్యాలయ సిబ్బందికి పురమాయించారు. వచ్చే వారంలో వాళ్ళు పిలిపించి మాట్లాడి వాళ్ళ ఎక్కడ బిల్లులు పెండింగ్ ఉన్నాయో చేసి క్లియర్ చేసి ఈ రోడ్ల నిర్మాణం త్వరితగతిన మొదలెట్టించమని చెప్పారు. అతి త్వరలో ఈ ప్రారంభోత్సవం చేస్తాం జరుగుతుందండి. ఏదైనా ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని బట్టే మేమందరం శాసనసభ్యులు ఆయన ఏ మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటాం. వారు 2019లో నన్ను ఇక్కడ తీసుకొచ్చి పోటీ చేయించారు. ఆయన నిర్ణయం మేరకు నేను 2019లో ఇక్కడికి వచ్చాను. వచ్చే రోజు మటుకు నన్ను ఎవరైతే 1999లో ఓడించారో ఆయన ఓడించడం నా ప్రధాన లక్ష్యం. అది అయిపోయింది. తర్వాత నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన నా మైలవరం నియోజకవర్గ ప్రజల కోసం నేను నిరంతరం ఒక శాసనసభ్యుడిగా నా ప్రయత్నం అన్ని నేను చేశాను. అటు సంక్షేమ విషయంలో కావచ్చు, ఇటు అభివృద్ధి విషయంలో కావచ్చు. కొన్ని కరోనా కాలం క్లిష్ట పరిస్థితుల వల్ల, ఆర్థిక పరిస్థితి బాగోనందువల్ల కొన్ని అభివృద్ధికి సంబంధించిన విషయాలు కొంచెం వెనకబడి ఉన్నమాట నిజం. వాటిని కూడా వేగవంతం చేసి ప్రధానంగా ఈ రోడ్లు నిర్మాణానికి త్వరితగతిన పూర్తి చేయాలనే ప్రయత్నంలో ఉన్నాను.